సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం ఈరోజు అయితే జూబ్లీస్ రోడ్ నెంబర్ 2లో ఉన్నాము. బ్యాగ్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎందుకు వచ్చారు ఏంటి అనేది. సో మీరు అనుకున్నట్టు ఫుడ్ వీడియో చేయడానికి అయితే వచ్చాము. చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ ఆమె ఫుడ్ రన్ చేస్తూ ఉంది, సేల్స్ చేస్తూ ఉంది. సో ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ వాళ్ళు పెడుతున్నారు ఏంటి, ఇంతమంది రావడానికి గల కారణం ఏంటి, అసలు టేస్ట్ ఎలా ఉంది, అసలు ఆ ఫుడ్ విషయంలో ఎలాంటి క్వాంటిటీ వాళ్ళు పెడుతున్నారు, ఆమెతో మాట్లాడి మరికొన్ని విషయాలు అయితే మనం తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు ఆమె ఉన్నారు, ఆమెతో మనం మాట్లాడి ఆ ఫుడ్ ఎలా, ఏ క్వాంటిటీ ఉంటుంది, మనకి ఎన్ని వెరైటీస్ ఉన్నాయి ఏంటి, ఇప్పటివరకు వాళ్ళు ఎన్ని ఇయర్స్ అయింది ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేసి, వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. ఓకే అమ్మ, మీ పేరు? నా పేరు లక్ష్మమ్మ నాన్న. అమ్మ, మీ సొంత ఊరు ఏది? సొంతూరు వరంగల్. వరంగల్ దగ్గర ఉల్లిగడ్డ దామర. ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇక్కడ? మేము పెట్టబట్టి 20 సంవత్సరాలు నాన్న. 20 సంవత్సరాలు. సో 20 సంవత్సరాల నుంచి ఇక్కడే పెట్టారు. సో ఎలా ఉంది అసలు, రెస్పాన్స్ ఎలా ఉంది? బాగుంది నాన్న, చాలా బాగుంది. అప్పుడంటే 2 కిలోలు 3 కిలోలు 5 కిలోలు పోయేది. ఇప్పుడు మంచిగా ఉన్నది నాన్న గిరాకీ, దేవుని దయ వల్ల. బోటి కూర కావచ్చు, లేదంటే చికెన్ కావచ్చు. సో ఈ రోజుకి ఎన్ని కిలోలు పోతాయి మనకి? ఇక అన్ని కిలోలు చెప్పొద్దు కదా నాన్న. అంటే మాకోసం కాదు, చాలా మంది చూస్తారు అయినా కానీ, చాలా మంది అయినా కానీ పోతుంది. 10 కిలోల బోటి పోతుంది, 10 కిలోల చికెన్ పోతుంది, 5 కిలోల మటన్ లివర్ పోతుంది, తలకాయ కూర పోతుంది, చికెన్ లివర్ పోతుంది, ఎగ్గు పోతుంది, వెజ్ పోతాయి, అన్నీ పోతాయి నాన్న. దేవుని దయ వల్ల మంచిగా ఉన్నది గిరాకీ. ఈ రోడ్డు మీద పెట్టినా కానీ తెలంగాణ ఉన్నప్పుడు బాగానే ఉండే, ఇప్పుడు బాగానే ఉన్నది. ఇప్పుడు దీని రేట్లు చూసుకుంటే ఒక్కోటి ఎంత ఉంటుంది రేటు? అంటే ఇప్పుడు నాన్ వెజ్ ఏది తీసుకున్నా 150 నాన్న, వెజ్ అయితే 80, ఎగ్గుతోటి 100. ఇప్పుడు బోటి తీసుకుంటే నాన్ వెజ్ ఏదన్నా కానీ 150 ఏది తీసుకున్నా 150. ఓకే. అంటే ఇప్పుడు దాదాపు చాలామంది అంటూ ఉంటారు, అంటే ఇప్పుడు ఫుడ్ కోర్ట్లు చాలా ఉన్నాయి. సో మీరు 20 సంవత్సరాలు మీరు ట్రావెల్ చేయడానికి అసలు మీరు ఎలా దాన్ని ఎదుర్కోగలిగారు? అంటే చాలా ఉన్నాయి ఇక్కడ ఫుడ్ కోర్ట్లు, చాలా ఉన్నాయి, చాలామంది పెట్టారు. నేను పెట్టినప్పుడు ఎవరిది లేదు నాన్న, నేనే పెట్టిన ఇక్కడ ఈ ఏరియాలో నేనే పెట్టినా. ఇప్పుడైతే అందరు పెట్టారు, ఈ నుంచి అందరూ 10 మంది దాకా పెట్టారు. ఆ 10 మందిని వదిలిపెట్టి కూడా మన దగ్గరికి వస్తారు దేవుని దయ వల్ల. మా దగ్గర బోట్ ఉంటుంది నాన్న, మటన్ లివర్ ఉంటుంది, చికెన్ లివర్ ఉంటుంది, చికెన్ ఉంటుంది, ఎగ్ ఉంటుంది, వెజ్ ఉంటుంది. దాదాపు అన్ని రకాలు మన దగ్గర ఉంటుంది. ఎప్పుడెప్పుడు మీరు ఇక్కడ ఉంటారు? పొద్దున 11 నుంచి సాయంత్రం 6 దాకా ఉంటాను నాన్న. ఎక్కడి నుంచి వస్తుంటారు మీకు చెప్తా ఉంటారు? రోడ్ నెంబర్ 10 నుంచి వస్తాం నాన్న. నేను పెట్టేదేమో 2, రోడ్ నెంబర్ 2 ఇది. అంటే మీకు తినేవాళ్ళు చాలా రకాల ఎక్కడెక్కడి నుంచి చాలా మంది వస్తారు నాన్న, చాలా రకంగా అయింది. పై ఆఫీసర్ మంచి మంచి వాళ్ళు వస్తారు. ఇక్కడ ఇంకో విషయం ఇక్కడ ఏంటంటే సినిమా యాక్టర్లు వచ్చి తిని వెళ్ళిపోయారంట. సో అలాగే పొలిటీషియన్స్ వచ్చారంట. సో ఎవరెవరు వచ్చారు? అప్పుడు రాహుల్ చిప్రి గాంధీ వచ్చింది నాన్న, ఇప్పుడు వస్తలేడు కానీ ఇప్పుడు బిట్టు వస్తాడు, బిట్టు బాబు దోస్తులు వస్తారు, సినిమాలలో ఇస్తుండు బిట్టు, ఆయన వస్తాడు. ఇక మామూలుగానైతే చాలా మంది వస్తారు. ఇక మన ఆయన ఎవరు ఎమ్మెల్యే సార్ దయాకర్ సార్ వచ్చిండు. ఎన్ని నెలల కిందట వాళ్ళు వచ్చి సంవత్సరం అవుతుంది. ఇప్పుడైతే కొంచెం పై లెవెల్ ఉన్నారు కదా నాన్న, ఇప్పుడు వస్తలేరు. ఇప్పుడు వస్తారు, అప్పుడప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారు కానీ ఇక వాళ్ళు వస్తలేరు. వాళ్ళు వచ్చినప్పుడు ఎలా, అంటే దీని గురించి చెప్పింటారు కదా, ఫుడ్ గురించి ఎలా ఉంది ఏంటని చెప్పారా వాళ్ళు? చాలా బాగుంది అని చెప్పిండు నాన్న. సినిమా వాళ్ళు, తర్వాత వచ్చేసి పొలిటీషియన్స్ కదా, వాళ్ళు చెప్పినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి అసలు? మంచి సార్లు వాళ్ళు వస్తే కొంచెం మంచిగా అనిపిస్తుంది. రాహుల్ సిప్లి గంజ్ అంటే ఇప్పుడు పెద్ద వాడు అందుకున్నాడు, అలాంటి మనిషి మీ దగ్గర తిన్నాడు అన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? సంతోషం అనిపిస్తుంది నాన్న.
అప్పుడు బిగ్ బాస్లో రాలే కదా నాన్న, రాకముందు వచ్చిండు. సినిమాలో పాట కూడా పాడడం జరిగింది కదా నాన్న, సో దానికి చాలా పెద్ద అవార్డు రావడం జరిగింది. దాన్ని నంద అవార్డు అందుకున్నాడు కదా నాన్న. ఇగో సో అలాంటి మనిషి ఇక్కడికి వచ్చి తిన్నాడు అన్నప్పుడు అసలు కొంతమంది అంత పెద్ద మనిషి వచ్చి ఇక్కడ తిన్నాడు పైన కూడా పాట పాడిందంట. అంటే ఫుడ్ గురించి పాడిండా? లేదు, నా మీద పాడిండు, ఒక బిట్టుబాబు పాడిండు. ఇక్కడ వచ్చి ఎలాంటి ఫుడ్ దొరుకుతుంది ఏంటి అనేది మీరు మీ మాటలు చెప్పండి. మంచి ఫుడ్ దొరుకుతుంది నాన్న, ఇక వాళ్ళ ఇష్టం. మన చెప్తే వచ్చుడు కదా, ఆడ తలకాయ అయిపోయింది అన్న, సూప్ కూడా అయిపోయింది. మరి దీని గురించి షేర్ చేసుకున్నందుకు చాలా మీకు ధన్యవాదాలు అమ్మా. దాదాపు 20 ఏళ్ళు అంటున్నారు, అప్పటి నుంచి మీరు ఒక్కరే ఉంటారా లేదంటే ఇంకా ఫ్యామిలీస్ ఎవరైనా మా కష్టపడతారు? పిల్లలు వస్తారు నాన్న, మన్మలు వస్తారు. ఇగో ఆయన కూడా మన్మడే, ఇగో వీడు మన్మడే, వాడతా అక్క కొడుకు, అందరు మా ఫ్యామిలీతోనే చేస్తాం నాన్న. ఏం పని వాళ్ళని పెట్టుకోము, మా ఫ్యామిలీ కష్టపడతాం. మొత్తం ఫ్యామిలీతోనే కష్టపడతాం. ఓకే, ఇక్కడ ఒకటేనా ఇంకా ఏమైనా బ్రాంచెస్ ఉన్నాయి? ఉన్నది నాన్న, రోడ్ నెంబర్ 12లో ఒకటి ఉన్నది, 7లో ఒకటి ఉన్నది, మయే ఉన్నాయి 4 ఉన్నాయి బ్రాంచెస్. సో అక్కడ కూడా ఏ ఐటమ్స్ అయినా లేకపోతే ఇవే ఉంటాయి, సేమ్ ఐటమ్స్ ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, మీరు ఇన్ఫర్మేషన్ చెప్పినందుకు మాట్లాడించినందుకు నీకు థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఒకటేనా? మీ పేరు? అద్వైత్ రెడ్డి. ఓకే, ఎక్కడి నుంచి? నేను రామంతపూర్. సో ఎలా ఉంది ఇక్కడ ఫుడ్ గురించి చూసుకుంటే? ఇక్కడ ఫుడ్ చాలా మంచిగా ఉంటుంది, హైజీనిక్ ఉంటుంది. ఫుడ్ తిన్నా కూడా ఏం ప్రాబ్లమ్స్ ఉండవు, మంచిగా చాలా నీట్గా ఉంటుంది ఫుడ్. ఇక్కడ ఏ కర్రీస్ తిన్నా కూడా మంచిగా ఉంటుంది. నేను 1 వీక్ వచ్చి తిని వెళ్తుంటా. ఇక్కడ 1 వీక్ వచ్చి తప్పకుండా ఇక్కడే తింటారా మీరు? తప్పక ఇక్కడనే తింటా. ఇక్కడ ఏ పనున్నా ఇక్కడ పోయేదారులు ఇక్కడనే తినుకుంటూ వెళ్తాను నేను. స్ట్రీట్ ఫుడ్ చాలా వరకు ఉన్నాయి, చాలామంది అమ్ముతున్నారు. సో ఇక్కడే తినడానికి గల కారణం ఏంటి? స్ట్రీట్ ఫుడ్కి దీనికి ఏం తేడా అంటే ఆంటీ ఇంట్లోనే మొత్తం కుక్ చేస్తారు, దీంట్లో నో ఏవి కలపరు, మంచిగా నీట్గా ఉంటుంది, ఎంత అన్నా తినొచ్చు. ఇప్పుడు మీరు తీసుకునేది ఏంటి? ఇదంతా తీసుకున్నారు? నేను చికెన్ తీసుకున్నా, చికెన్ కర్రీ 150, చికెన్ కర్రీ 150 చికెన్ కర్రీ. సో అంటే అంటే క్వాంటిటీ బాగుంటుంది? క్వాంటిటీ మంచిగా ఉంటుంది, మళ్ళీ ఎక్స్ట్రా కావాలన్నా కూడా ఫుడ్ ఇస్తారు. సో మీరు అంటే రామాతపురం నుంచి ఇక్కడికి వచ్చి వీక్లీ కోర్స్ వచ్చి ఇక్కడే తింటారు మీరు? ఇక్కడనే తింటా, వీక్లీ వన్స్ వచ్చి నేను. రోడ్డు మీద చాలామంది పెడతా ఉంటారు. సో అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటి అసలు? బయట వైట్ వాటర్ అవన్నీ యూజ్ చేస్తుంటారు, ఇక్కడ వైట్ వాటర్ అట్లా ఏమి ఉండదు. ఫుడ్ మాత్రం మంచిగా ఉండదు. సోడా మెయిన్, అందరూ బయట అంటే సోడా యాడ్ చేస్తారు, ఎంతో అంతా యాడ్ చేస్తారు. ఇక్కడ సోడా అట్లా ఏమి ఉండదు, హోమ్ ఫుడ్ లెక్కనే ఉంటుంది. అంటే మొత్తానికైతే బాగా మనకు ఒక హోమ్ ఫుడ్ ఎలా అయితే ఉంటుందో ఇక్కడ అలా మీరు ఫీల్ అవుతున్నారు అన్నమాట. ఇక్కడ సేమ్ హోమ్ ఫుడ్ ఎట్లా ఉంటుందో అట్లనే ఉంటుంది ఇక్కడ ఫుడ్ కూడా. ఓకే, థ్యాంక్ యూ బాయ్. మీ పేరు? నా పేరు శ్రీను. సో ఇప్పుడు ఇక్కడ ఫుడ్ తింటున్నారు కదా, సో ఇప్పుడు మీరు ఏ ఫుడ్ తింటున్నారు? బగారా రైస్ అండ్ విత్ బోటీ అండ్ చికెన్. సో చాలా బాగుంది. ఈచ్ వన్ ప్లేట్ 150 రూపీస్. మేము పోతా అంటే చూసాము, బట్ జనాలు ఉన్నారు కదా, ఎందుకున్నారని చూస్తే సో బాగా టేస్ట్ ఉన్నది అంటున్నారు. సో ఆ విధంగానే టేస్ట్ చూద్దాం అన్నట్టుగా తింటున్నాం. సో చాలా బాగుంది. రేట్లు రీజనబుల్గా అనిపిస్తుంది? రేట్ రీజనబుల్ ఉంది, ఎందుకంటే రైస్ అంత బాగున్నప్పుడు రేట్ కాడ చూడాల్సిన అవసరం ఏం లేదు. సో పర్లేదు, రీజనబుల్ రేటే. బయట ఇక్కడ తిని ఉంటే అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటి? అక్కడికి డిఫరెన్స్ ఏంటంటే టేస్టీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ టేస్టీగా ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే ఇది మన ఇంట్లో వండినట్టుగా ఉంటుంది కాబట్టి ఇక అది మన ఒరిజినల్ ఫుడ్ లాగా చూస్తాము. బయట చూస్తే ఏంటంటే మనం చూడము, అది ఏం కలుపుతారో ఏందో తెలియదు. సో ఈ రోజులలో చాలా కెమికల్గా తయారవుతుంది ఫుడ్. సో అలాంటి దాని ఇది మన జెన్యూన్ ఫుడ్ కాబట్టి ఇక మనం చూసి ఇంట్లోదే కాబట్టి ఆ టైప్ ఆఫ్లో బాగుంది, అందుకే తినాలనిపించింది. మీకు ఎలా అనిపించింది టేస్ట్? సూపర్గా ఉందండి, టేస్ట్ బాగుంది. బోటి కూర అసలు మటన్ లేదు, అయినా బోటి కూర ఇంత బాగుందంటే ఇక సూపర్గానే ఉంది. బోటి కూర అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీస్ అనే వాసన వస్తుంది. ఇక్కడ వండిన దాన్ని బట్టి ఉంటుంది ఏదున్నా కూడా. మన బోటి కూర ఏ విధంగా వండుతుందో అంత మంచిగా టేస్ట్ వస్తుంది. సో బాగా వండారు కాబట్టి నీస్కు రావడం లేదు. సో మంచిగా ఉంది అన్నట్టు, జెన్యూన్ ఫుడ్. ఇప్పుడు మీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి దీంట్లో? ఇక్కడ బోటి కూర విత్ బగారా. ఎస్. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్.
వ్యూవర్స్ చూశారు కదా, ఇప్పటివరకు అయితే మనం ఫుడ్ ఎలా ఉంది ఏంటి టేస్ట్, అసలు వాళ్ళ రేట్స్ ఎలా ఉన్నాయి, ఫుడ్ రేట్స్ కానీ ఎన్ని రకాల ఐటమ్స్ వాళ్ళు పెట్టారు ఏంటి అనేది మనం చూసుకున్నాం కదా. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకుంటాను. అంటిల్ దెన్ బై బై, సైనింగ్ ఆఫ్ మీ విజయ్.